హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి అండ్ మీ వ్లాగ్స్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే చూసారు కదా, ఇయర్ పియర్సింగ్ అనమాట. మా కుట్టిగాడికి 9 months అలా ఉన్నప్పుడు మేము ఇయర్ పియర్సింగ్ చేయించాము జిఆర్టీలో. నేను చెన్నైలో ఉంటానని చెప్పా కదా, చెన్నైలో జిఆర్టీ జ్యువెల్స్లో కుట్టించామన్నమాట. నేనైతే అసలు ఎంత భయపడ్డానంటే, యాక్చువల్లీ మేము 7 monthsలోనే చేయిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా 9 monthsలో చేయించాము. నేనైతే చాలా అంటే చాలా భయపడ్డాను, వాడు ఎంత ఏడుస్తాడో ఏమో అని. నేను అసలు ఎన్ని వీడియోస్ చూసానో ఇయర్ పియర్సింగ్ వీడియోవి, పెయిన్ లేకుండా ఏం చేయాలి అది ఇది అని చాలా వీడియోస్ చూసాను నేనైతే. అసలు చూసిన తర్వాత నాకు ఒక వీడియో కనిపించింది. ఇంకా ఆ వీడియోలో ఏంటంటే ఒక ఆయింట్మెంట్ పేరు చెప్పారనమాట, ప్రీలాక్స్ అని. ప్రీలాక్స్ ఆయింట్మెంట్ బిఫోర్ మీరు ఇయర్ పియర్సింగ్ చేయించే ముందు 1 hour పెట్టాలని చెప్పారనమాట. సో నేను 1 hour పెట్టాను. ఆఫ్టర్ కుట్టించే 10 minutes ముందు కూడా పెట్టాలి అని చెప్పారంట ఆయింట్మెంట్. సో నేను అదే పని చేశాను అనమాట. వాడికి పెయిన్ ఉండొద్దు, వాడు ఏడవకూడదు అని చెప్పేసి నేను ఇంకా ప్రీలాక్స్ ఆయింట్మెంట్ తీసేసుకొని ఇంకా పెట్టాను అనమాట. తర్వాత కొంతమంది పిల్లలు ఆయింట్మెంట్ పెట్టినా కూడా ఏడుస్తారు అని నేను విన్నాను, చూశాను కూడా. సో ట్రై చేద్దాం, వాడు ఏడ్చినా కొంచెం ఏడ్చినా ఓకే కదా అని అనుకున్నాను. కొంచెం ఏడవడం అంటే విపరీతంగా ఏడుస్తారు, అందులో కొంచెం ఏడిస్తే పర్లేదులే అని అనుకున్నాను. అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే ఏంది అబ్బాయికి ఇయర్ పియర్సింగ్ ఏంటి, అమ్మాయిలే కదా కుట్టించుకునేది, ఏంది అబ్బాయికి కుట్టిస్తున్నారు అని డౌట్ రావచ్చు మీకు. ఏంటంటే ఇలా ఇయర్ పియర్సింగ్ చేయించడం వల్ల ఏమైనా దోషాలు ఉన్నా కానీ పోతాయి అని అంటారంట. సో అట్లా అని చెప్పేసి కుట్టించాము. సో అది మెయిన్ అనమాట. సో ఇంకా జిఆర్టీ జ్యువెల్స్కి వెళ్ళేసి ఇంకా 2 studs అలా కొన్నామన్నమాట. 2500 అలా పడింది. ఇంకా తర్వాత ఇంకా కుట్టించే ముందు 2 dots అలా మంచిగా పెట్టేసుకొని ఇంకా కుడుతున్నాడు అనమాట ఆయన. నాకైతే అసలు ఫుల్ షివరింగ్ లోపల, అసలు ఎలా అసలు ఏడుస్తాడా ఏంటి అని చెప్పేసి అన్ని డైలమాలో ఉన్నాను నేనైతే. అసలు ఎలా ఓదార్చాలి అని చెప్పేసి. కానీ అసలు కుట్టిన 2 minutes కూడా అసలు వాడు కళ్ళ నుంచి వాటర్ కూడా రాలేదు, అస్సలు ఏడవలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అసలు నేనైతే చాలా అంటే చాలా భయపడ్డా, ఎంత ఏడుస్తాడో ఎలా ఓదార్చాలి అని చెప్పేసి. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట, వాడు ఏడవలేదని చెప్పేసి. మేబీ ఆయింట్మెంట్ వల్ల కూడా ఏడవలేదేమో అనుకున్నాను. తర్వాత అయినా పెయిన్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. తర్వాత ఇంటికి వచ్చా కూడా 3 days 4 days అయినా కూడా అది అసలు వాడు ఏడవలేదు. మరి ఓకే, ఆయింట్మెంట్ వల్లనే ఏడవలేదని నేను అనుకుంటున్నాను అయితే. అసలు నేనైతే షాక్, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అసలు ఫుల్ షాక్ అయ్యారు, ఏంటి అబ్బాయి అసలు ఏడవట్లేదు అని చెప్పేసి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.